బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గాంధీ భవన్ ముందు మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనరసింహ నిరసన చేపట్టారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో డెలికారులు ఇచ్చిన వ్యక్తులను ఓటేసే అవకాశం కల్పించలేదని ఆరోపించారు. తనతో పాటు జనగామకు చెందిన వ్యక్తికి డెలిగేట్ కార్డు ఇచ్చారని, అతడు ఓటేయడానికి వస్తే అవకాశం ఇవ్వలేదని పొన్నాల ఆరోపించారు. కార్డు ఇచ్చి ఎందుకు ఓటేసే అవకాశం కల్పించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. తన 55 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదని చెప్పారు. ఇది కాంగ్రెస్ కార్యకర్తల్ని అవమానించడమేనని, దీనికి సమాధానం చెప్పాలన్నారు. గాంధీ భవన్ లో అవకాశం ఇచ్చినారు. గాంధీ భవన్ ముందు మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనరసింహ నిరసన చేపట్టారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో డెలికార్డులు ఇచ్చిన వ్యక్తులకు ఓటేసే అవకాశం కల్పించలేదని ఆరోపించారు. తనతో పాటు జనగామకు చెందిన వ్యక్తికి డెలిగేట్ కార్డు ఇచ్చారని, అతడు ఓటేయడానికి వస్తే అవకాశం ఇవ్వలేదని పొన్నాల ఆరోపించారు. కార్డు ఇచ్చి ఎందుకు ఓటేసే అవకాశం కల్పించలేదో చెప్పాలని డిమాండ్. తన 55 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదని చెప్పారు. ఇది కాంగ్రెస్ కార్యకర్తలను అవమానించడమేనని, దీనికి సమాధానం చెప్పాలన్నారు. ఇక గాంధీ భవన్ దగ్గర ప్రస్తుత పరిస్థితులపై మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ మరింత సమాచారం అందిస్తారు. కాంగ్రెస్ గాంధీ భవన్ ఎదుట కొంత పరిస్థితుల వాతావరణం నెలకొంది అని చెప్పుకోవాలి. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి అదేవిధంగా దామోదర్ రాజనరసింహం నిరసన చేపట్టారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల డిక్లరేషన్ కార్డ్ కి సంబంధించి కార్డు ఇచ్చినటువంటి వ్యక్తులు ఓటేసేటువంటి అవకాశాన్ని కల్పించట్లేదంటూ కూడా చేస్తున్నటువంటి నిరసనగా ఇది మనం గుర్తించవచ్చు. దాదాపుగా ఇటు ఓటేసేందుకు కార్డులను ఇచ్చి ఆ తర్వాత ఆ కార్డులను తిరస్కరిస్తూ ఓటేయడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు అంటూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే ప్రధాన డిమాండ్ గా మనం చూస్తే, ఇద్దరు చేసేటువంటి డిమాండ్ ప్రధానంగా చూస్తే, ఓటేసేందుకు వచ్చినటువంటి వ్యక్తులకు కార్డు ఉన్నప్పటికీ కూడా ఓటు ఎందుకు ఇయ్యనియట్లేదంటూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అంతేకాకుండా తనతో వచ్చినటువంటి జనగాంకు చెందినటువంటి మరొక వ్యక్తికి డిక్లరేషన్ కార్డు ఇచ్చిన నేపథ్యంలోనే దానికి సంబంధిత ఆయన ఓటును వినియోగించుకున్నప్పటికీ కూడా మరి మిగతా వ్యక్తులను ఎందుకు ఓటు వినియోగించుకునేలా చేయట్లేదు అంటూ కూడా ఆయన మండిపడ్డ పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే ప్రధాన ఎజెండాగా చూసినప్పటికీ కూడా అధ్యక్షానికి సంబంధించినటువంటి వ్యక్తులకు ఇచ్చినటువంటి బాధ్యతలను చేపట్టిన నేపథ్యంలో కాంగ్రెస్ ఇప్పటి వరకు తన 55 సంవత్సరాల జీవితంలో, రాజకీయ జీవితంలో ఎన్నడూ కూడా ఇలాంటి పరిస్థితులను చూడలేదు. అదేవిధంగా ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోలేదంటూ కూడా మండిపడుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదో ఒక ఇన్సిడెంట్ అనేది రెగ్యులర్ గా జరుగుతున్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. ఒకవైపు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేయాలి, దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ ని నిలబెట్టాలి అంటూ జోడో పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలోనే కాంగ్రెస్ లో ముసుగులో గుద్దులాటలుగా కొంత కూడా ఇంటర్నల్ గా ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారికి పడకపోవడం పట్ల కొంత ఘర్షణ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే పిసిసి డిక్లరేషన్ కి సంబంధించినటువంటి వ్యక్తులకు ఓటేసేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఓటేయలేదు, దానికి సంబంధించినటువంటి ఏదైతే కార్డు ఇచ్చినప్పటికీ కూడా ఆ కార్డు ఉన్న వ్యక్తులు ఓటేసేందుకు అధికారం ఉన్నప్పటికీ అధికారం ఉన్న వ్యక్తులను ఎందుకు ఓటేయలేదు, దీనికి సమాధానం కావాలంటూ కూడా గాంధీ భవన్ ఎదుట నిరసన చేసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. తరగని ఎన్నికల నిర్వహణ కోసం గాంధీ భవన్ లో అవకాశం ఇచ్చినారు. వచ్చి రాత్రి 11:30కు వచ్చి జనగామ నియోజకవర్గం మేము రిప్రజెంట్ చేస్తున్నది దాదాపు 1980 నుంచి. ఇక్కడ 2 కార్డ్స్, నాది శ్రీనివాసరెడ్డి గారని ఆయనది.